అది ఆయన ఎట్లా ఇప్పుడు జనసేన ఉంది, అంతకుముందు ఒక్క సీటు గెలిచాడు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన అసలు పోలే, ఆడ నిలబడ్డాడు, నిలబడి ప్రజా సమస్య మీద పోరాడి 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 ఆఖరుకు టీడీపీతో అలయన్స్కి అతను కీలకం. ముందు బీజేపీ రెడీ లేకుండా టీడీపీని తీసుకోవడానికి, ఈయన ప్రోత్సాహం వల్ల, ఈయన ప్రోద్బలం వల్ల, ఈయన బలవంతం వల్ల టీడీపీని తీసుకుంటే ఆ అలయన్స్ అనేది క్లిక్ అయింది ఒక్కసారి, మామూలు క్లిక్, మ్యాసివ్ మెగా క్లిక్ అది. ఆయన 26 సీట్ల పోటీ చేసి 21 సార్, 21 పోటీ చేసి 21 గెలిచాడు. అంతకుముందు 26 పోటీ చేస్తే ఒక్కటే గెలిచాడు. అట్లాంటి దగ్గర నుంచి నిలబడ్డాడు. అట్లా ప్రశాంత్ కిషోర్ కూడా రేపు పొద్దున నిలబడితే, తీర్మార్మన నిలబడితే, కవిత నిలబడితే అప్పుడు వచ్చే ఎలక్షన్స్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది తప్ప కమింగ్ 2 years లోపల అంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తారని నేను అనుకుని. ఒక ఎన్టీఆర్ సాధ్యపడదు. ఎన్టీఆర్ 9 నెలల్లో రాష్ట్రానికి కుదిపాడు, టక్కని తీసుకొచ్చి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో ఎంజీ రామచంద్రరావు, ఒక ఎన్టీఆర్, ఇట్లాంటి వాళ్ళు ఆ లెవెల్ అప్పుడు వేరు, అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆ పరిస్థితి వేరు. అప్పుడున్న వాతావరణం ఇప్పుడు ఉందని నేను అనుకోను. ఇప్పుడంతా డిసిపేట్ అయిపోయింది, అంటే లిక్విడిఫై అయింది, అంత వ్యాపించింది. అందులోంచి మీరు దాన్ని ప్రోజ్ చేయటం, సంఘటన చేయటం, అందులోంచి ఒక రిజల్ట్ తీసుకురావడం అనేది, అన్లెస్ యు ఆర్ ఏ పవర్ఫుల్ లీడర్